చేసుకుందాం. హల్లెలూయా. లేవి కాండం 23వ అధ్యాయం 15, 16 వచనాలు చదవాలని నేను మనవి చేస్తాను. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు నైవేద్యమును అర్పింపవలను. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపినికి వందనాలు. చేరి ఈ పునరుద్ధాన దినము మేము ప్రార్థించుకున్నటకు అయ్యా, ఈ చివరి సర్వీస్లో మేమందరము కలిసి నేను ఆరాధించి ఘనపరచుటకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నిజం మాకిచ్చావు, నీకు మహిమ కలుగునగాక. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉన్నట్లే ఈ పూట కూడా ఉండును కాక. నీవే నీ వాక్యముతో మమ్మల్ని నడిపింతువు గాక. నీ ఆధ్వర్యములో ఈ కూడిక జరుగునుగాక. పరిశుద్ధాత్ముడా, మీ సత్యములు మీరు మాకు నేర్పింతురు గాక. అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను యేసుని నామములో నేను కొట్టివేస్తూ ఉన్నా. పూర్తిగా మమ్మును మీ వశములోకి తీసుకొని అయ్యా, నీకు ఇష్టమైన కార్యమంతయు మా అంతరంగంలో జరిగించి నీ వాక్యము చేత మమ్మను బలపరిచి హెచ్చరించి దీవించి పంపించుమని యేసయ్యతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇది ఒక ప్రత్యేక దినమని, ఈ దినము యొక్క విశిష్టత ఉదయకాలమే అయ్యగారు మీకు చెప్పి ఉంటారు. అందరూ కూడా విని ఉంటారు. మేము రాలేదండి అనకండి, అందులో ఉంటారు యూట్యూబ్లో ఉదయకాలపు సందేశం మీరు విని ఉంటారు. మేము బిజీ అండి, వినలేదంటారు. అవునా? ఇది ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అని ఈ దినమున ప్రపంచమంతా కూడా ఈ దినం ప్రత్యేకంగా ఆ స్పెషల్ డేను గుర్తు చేసుకొని ఆరాధిస్తున్నటువంటి దినం. ఈ దినము విమాన్ నగర్లో కూడా చెప్పారు అయ్యగారు, ఒక్క దైవ జనుని ప్రేరేపణతో అది జరగగలుగుతుంది నేటికి కూడా. దేవునికి మహిమ కలుగునగాక. ఒక దైవజనుడితో ఒక 100 మందిని ఒక తాటి మీదకి తేవడం అమ్మో అనుకునే రోజుల్లో 100 మంది 1000 మంది వస్తుంటే దేవునికి స్తోత్రం, ఏకంగా దేశాలే వస్తూ ఉన్నాయి. అలాంటి గొప్ప దైవజనుడు భూమి మీద ఉండి ఆ కార్యాన్ని మనకందరికీ చెయ్యమని నేర్పించి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు అంత విశిష్టత కలిగినది ఈ దినము? ఈ దినము కొరకు ఎందుకు అలాగా ఆయన ఆ యొక్క డేని ఏర్పాటు చేశారనేది మనము ఒకంత ధ్యానించాల్సి ఉంది. ఇప్పుడు మనము చదువుకున్నట్లుగా పాత నిబంధనలో దేవుడు ఏదేదైతే మనకు నేర్పించారో, మన కొరకు వ్రాసి ఉంచారో అవన్నీ కూడా కొత్త నిబంధనలో నెరవేరినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన ఛాయ అయితే నిజ రూపము క్రీస్తులో కొత్త నిబంధనలో నెరవేరింది అన్న సంగతి సత్యం మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన తెలియకుండా, నేర్చుకోకుండా కొత్త నిబంధన దగ్గరే మనం ఉంటే కూడా అన్ని విషయాలు మనకు బోధపడవు. ఓకే, కాబట్టి పాత నిబంధనలో ఛాయారూపకంగా, సాదృశ్య రూపకంగా ఏ విషయాలైతే ప్రభువారు తెలియచేశారో అవన్నీ క్రియరూపకంగా నిజ స్వరూపంలో మనకు కొత్త నిబంధనలో కనబడుతున్నాయని వాక్యము ద్వారా మనమందరము గ్రహించవలసి ఉంది. ఇప్పుడు మనము చదువుకున్న ప్రకారం ప్రభు ఒక మాట చెప్పారు. ఏమని? విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని ఒక పనను మీరు తీసుకొచ్చి దానిని దేవుని సన్నిధిలో అర్పణగా అర్పించు వరకు మీరేం చెయ్యాలి అని అంటే 7 వారములు లెక్కించాలి.
అంటే ఒక వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు. అలాగా ఒక విశ్రాంతి దినము నుండి ఒక విశ్రాంతి దినమునకు మరుదినం లెక్కెట్టుకుంటూ పోతే 7 రోజులు, అలాగా 7 వారాలు. ఓకే, అంటే ఎన్ని డేస్ అయినాయి? 49 డేస్ అయినాయి కదా. ఆ తర్వాత విశ్రాంతి దినమునకు మరుదినమున ఆ పనను మీరు అల్లాడించి దేవుని సన్నిధిలో అర్పించాలి. అదొక మీకు పండుగ అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ సత్యాన్ని మనం ఇంకను కొద్దిగా లోపలికి నేర్చుకోవాలి అంటే, లోతుల్లోకి వెళ్ళాలంటే 9-10 చదువునైన అదే అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినము యాజకుడు దానిని అల్లాడింపవలెను. చాలండి, దేవునికి మహిమ కలుగునగాక. ఆ మొదటి పంట, దేవుడు మనకిస్తున్నటువంటి పంటలో మొదటి పంటను తీసుకొని వచ్చి యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చి అది దేవుని సన్నిధిలో అల్లాడించవలను, ప్రతిష్ఠించవలను, అర్పించవలను. ఎప్పుడు అనంటే విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని మరుదినం అంటే ఏది? ఈరోజే సండే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినం అంటే ఏది? సాటర్డే కదా. ఈ విధంగా దేవుడు అప్పుడే చెప్పాడు. మీరు పాత నిబంధనలోని లేవి కాండమును మీరు పరిశీలన చేస్తే మొదటి దినము మీకు పరిశుద్ధ దినము, 7వ దినము మీరు పరిశుద్ధ దినము అని చెప్పాడు. ఈ సత్యం బోధపడని వారు 7 దినాన్నే పట్టుకొని గందరగోళం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అందుకనే దేవుని వాక్యాన్ని నేనంట, దేవుని ఎదుట మారు మనసు పొందండి, మనసు పెట్టి వాక్యం చదవండి అంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా కదా. మారు మనసు మనుషులు ఎదుట పొందకూడదు, ఉండదు. మనస్సు పెట్టి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనం వాక్యాన్ని పరిశోధిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, ఇవి సాదృశ్యంగా ముందుగా జరగబోతున్న ఒక ప్రత్యేకమైన దినానికి సాదృశ్యంగా ఉండుటకు అక్కడే ఏబిసిడి లాగా మనకు పాత నిబంధనలోనే దేవుడు ఒక పద్ధతిని అలవాటు చేసుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ దినము పరిశుద్ధ దినమే, దాని మరునాడు మొదటి దినము అన్నాడు. దేనిని? ఆదివారం. క్యాలెండర్లో ఏ రోజు ఉంటుందండి? ఎస్, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువన్నీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత రాబో తరములలో భూమి మీద నెరవేర్చే ఒక గొప్ప కార్యాన్ని ఛాయగా ఆయన బోధించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పనను అర్పించాలి. అది మీరు ఎప్పుడు అది ప్రత్యేకమైన అర్పణ అవుతుంది అని అంటే, పండుగ దినము ఎప్పుడవుతుంది అంటే 7 వారాలు మీరు లెక్కించండి. 7 వారాల తర్వాత మరుదినమున ఆ పనను అర్పిస్తూ దాని గురించి ఒక ప్రత్యేకమైన పండుగను ఆచరించండి అన్నాడు. ఆ పండగే పెంతెకోస్తు పండగ. దేవునికి మహిమ కలుగునగాక. పెంతెకోస్తు అనే మాటకు 50వ రోజు అని అర్థం. ఓకే, ఇప్పుడు లెక్క తేలిందా? 7 ఏళ్ల 49 మరు రోజు అన్నాడు కదా. 50వ రోజు అని చెప్పాడు. ఎందుకు ఇలా చెప్పాడు? వాక్యంలో చదువుకుందాం, చూద్దాం. దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 3-4 చదువునాను. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును చాలు తర్వాత
ఆయన లేఖనముల ప్రకారం మృతి పొందెను, లేఖనముల ప్రకారం సమాధి చేయబడిను, లేఖన ప్రకారంగా లేపబడ్డాడు. 20వ వచనం చదువునాను అదే అధ్యాయం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక 23 చదువునానా. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ప్రథమ ఫలము అల్లాడింపబడింది, అర్పణ చేయబడింది కదండి. అయితే ఇక్కడ ప్రథమ ఫలము నువ్వు మొదటగా తేవాలి దేవుని సన్నిధికి, అల్లాడించ. ఆ యొక్క మాట ఎప్పుడు నెరవేరింది అని అంటే క్రీస్తు మృతి నొంది 3వ దినమున లేపబడుట వలన మృతులలో నుండి లేపబడినటువంటి ఒక ఫలము మొట్టమొదటిగా ఆయన అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏ విత్తనమైన ఫలముగా మారాలంటే ముందు చావాలి. ఓకే, ఆ పాఠము నీకు నాకు నేర్పించడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినముల లేపబడ్డాడు. మొట్టమొదటగా ప్రపంచములో మృతులలో లేచినవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 23వ వచనములో ఏముందంటే ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు, తర్వాత తమ తమ వరసలో మనమంతా బ్రతికించబడదము. ఎవరు బ్రతికించబడతారు? ఆయన వారు బ్రతికించబడతారని చక్కగా రాశాడు. అవునా నాన్న? క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎవరైతే ఒక విత్తనముగా చస్తారో వాళ్ళే బతికించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా బ్రతికించబడతారన్న ఈ సత్యము ప్రథమ ఫలముగా ఆయన లేచి చూపించి, ఆయన లేచి ఆ వరుసలో మనమందరము కూడా రావాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు ఈ విత్తనం ఫలించాలంటే ఒక కార్యం జరగాలి కదా. ఏ కార్యం జరగాలి? ఇంకా దేవుని వాక్యంలో ముందుకు వెళ్దాం. నేను ఒక మాట చెప్తున్నా. ఈ వాక్యాలను ఈస్టర్గా దేవుడు ముందు రాసి పెట్టాడు. మరి గుడ్ ఫ్రైడే గురించి ఏం రాయలేదండి, రాశాడు దేవుని వాక్యంలో. చూద్దాం, దేవుని వాక్యం చూద్దాం. మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అదే లేవికాండం 23వ అధ్యాయం 27 నుండి 29 వరకు. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలను. ఆ దినమును మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతి చదువు నాన్న. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాయచిత్తార్థ దినము తన పాపముల విషయమే తన్ను తాను బాధపడి దుఃఖపడి పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడుక్కోవలసిన దినాన్ని ఒకటి నియమించాడు. అందుకే ఆ రోజున నియమించిన ఆ దినమును ఏ పని చేయకుండా దేవాలయములోనికి వచ్చి మా పాపముల నిమిత్తం నువ్వెందుకు గాయపడ్డావయ్యా, అనవసరంగా నేను కొట్టారయ్యా అని ఎడుతారు పిచ్చోళ్ళు. అసలు ఆయన కాదు, ఆయన తన్ను తాను మన కోసం అప్పగించుకున్నాడు. ఆ దెబ్బలన్నీ మన కోసమే. దేవుని స్తోత్రం. ఆయన భరించాడు మన కొరకు. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు మన కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇంత శ్రమ పెట్టానా నేను, ఆదాము వల్ల వచ్చిన పాపమును బట్టి నేను ఇంతగా బాధపడ్డానా నిన్ను అని మనకై మనము ఆ దినమున ప్రత్యేకించుకొని దుఃఖపరచుకొని దుఃఖించి ఏడ్చి మన పాప ప్రక్షాళన చేసుకోవలసిన ఒక మంచి దినము అది.
దానిని మహావిశ్రాంతి దినము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అన్ని విశ్రాంతి దినముల లాంటి దినము అది కాదు, అది ప్రత్యేక దినము. అందుకే అన్ని శుక్రవారాల లాంటి శుక్రవారం కాదు, అది ప్రత్యేక దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభు చనిపోతే గుడ్ ఫ్రైడే పెట్టుకున్నారేంటని అని అడుగుతాడు. వాడికి తెలివి ఉండదు కదా, అడిగితే పర్పని చెప్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నన్ను సమస్త మానవాళిని పాపం నుండి విడిపించడానికి ఆయన మరణించి నాకు బతుకునిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు గనక అది నాకు మంచి రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అన్ని ఫ్రైడేలే, కానీ ఆ రోజు మాత్రం గుడ్ ఫ్రైడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇవన్నీ సాదృశ్యంగా లేఖనాల్లో రాసి ఉంచాడండి. గుడ్ ఫ్రైడే గురించి రాశాడు దేవుడు, ఈస్టర్ గురించి రాశాడు. మరి 50వ దినమున మనకు పండగ అన్నాడు. ఆ పండగనే ఏమని చెప్పాడు? పెంతెకోస్తు దినము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, లేఖనముల ప్రకారము ప్రభు లేచాడు అని మనము చదువుకున్నాం గనక ఆ లేచినటువంటి ఆ ప్రభు ఏం చేశాడో కొద్దిగా లోపలికి వెళ్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. ఎన్ని దినములు వారికి కనబడ్డాడండి? ఎన్ని దినములు? 40 దినాలు. ఆయన మృతులలో లేఖనముల ప్రకారము మృతి చెందాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచాడు. లేచినటువంటి ఆ దేవుడు మాట్లాడకుండా, ఎవరికి కనబడకుండా వెళ్ళలే. కొంతమందికి కనబడ్డాడు. ఓహో, వాళ్ళ శిష్యులకే కనబడ్డాడేమో అని అనుకోనకుండా చాలామంది యూదులందరికీ, అప్పటి వరకు వ్యతిరేకిస్తున్న వాళ్ళకు సహితము దాదాపుగా బైబిల్లో ఉంది 500 మందికి కనపడ్డాడని. 1 కొరింథీ 15వ అధ్యాయం కొంచెం కింది వరకు మనం చదివితే 4-5 వచనాల్లో మాటలు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినములు తన్ను తాను సజీవునిగా వారందరికీ ఆయన కనపరుచుకొని అనేక రుజువులను చూపించి ఆ 40 దినములైన తర్వాత వారందరినీ లూకాసు వార్త 24వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, వారందరినీ ఒలీవ కొండ దాకా తీసుకెళ్ళాడు. 47 నుండి 49 వరకు, అలాగే 53 వరకు మనము చదివితే వారికి ఏమని చెప్పాడంటే, మీరు యెరూషలేము నుండి అప్పుడే మీరు వెళ్ళొద్దు, దేవుని సన్నిధిలో నేను చెప్పిన ప్రకారంగా మీరు వెళ్ళండి, అక్కడ ఆ గదిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి. యెరూషలేము వదిలిపెట్టి అప్పుడే మీరు నేను చెప్పిన ఈ సంఘాలకు సాక్షార్థమై మీరు వెళ్దాం అనుకుంటున్నారు, మీరు హుషారుగా ఉన్నారు, పర్వాలేదు, కానీ ఇప్పుడు వెళ్ళొద్దు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టడానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు? పట్టణానికి వెళ్ళండి అని ఒలీవల కొండ దాకా చెప్పాడు దేవుడు. అదే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 13-14లో వ్రాయబడి ఉంది. ఎంతమంది వెళ్ళారండి అక్కడికి? దాదాపు 500 మందికి దేవుడు కనపడ్డాడు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారని అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ 13-14 వచనాల్లో అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉందంటే, అప్పుడు వెంటనే వారు ఆ ఒలీవ వారందరూ చూస్తూ ఉండగా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అలాగే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనములో కూడా వాళ్ళు చూస్తుండగా వారి మధ్యలో నుండి ఆయన పైకి ఎత్తబడి పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా వారు ఆ మేడ గదిలోనికి వెళ్ళారు. వెళ్ళి 12 మంది అపోస్తలులు వెళ్ళారు. కొంతమంది ప్రభు శిష్యులు, ఇంకా మరి సహోదరులు, మరియా కూడా వాళ్ళతో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం చదవండి. అతడు 1వ అధ్యాయం 15వ వచనం అపోస్తుల కార్యం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. చాలండి.
120 మంది కూడి ఉన్నారు. 14వ వచనం చదువు నానా. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. వారందరినీ ఒలీవ కొండ దాకా తీసుకొని వెళ్ళాడు ఆయన. తీసుకొని వెళ్ళి వారందరూ చూస్తుండగా వారికి ఎన్నో విషయాలు తెరిచి ఇంకా గ్రహించినట్లుగా వారి మనస్సులు తెరిచాడని వ్రాయబడి ఉంది. అజ్ఞానం ప్రవక్తలు మొదలుకొని ఎవరెవరు ఏ విధంగా తన్ను గూర్చి ప్రవచించారో, ఈ దినము గురించి ఏ విధంగా ప్రవచించారో, ఏ విధంగా ముందుగా వ్రాయబడి ఉన్నాయో ఆ లేఖనాలన్నీ వివరించి చెప్పాడు. గ్రహించుటకు వారి మనస్సులు కూడా తెరిచాడు. కీర్తన గ్రంథములో తన గురించి ఏం రాశాడు, ప్రవక్తలు ధర్మశాస్త్రంలో ఎక్కడెక్కడ ఏమేం రాశాడు అవన్నీ జ్ఞాపకం చేసి వారు చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోతూ, యెరూషలేము నుండి మీరు వెళ్ళకండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. నీళ్ళలో మీకు బ్యాప్టిజం తీసుకున్నారు, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మలో అగ్నితో బ్యాప్టిజం తీసుకోవాలి అని చెప్పాడు దేవుడు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మాట చెప్పి వారు చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మాట, అక్కడ దూతలు అంటారు, ఆయన వెళ్ళిపోతుండగా ఆశ్చర్యంగా వీరు తేరి చూస్తూ ఉంటే 11వ వచనం మొదటి అధ్యాయంలో, గలిలయ మనుష్యులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు, మీ మధ్యలో నుండి మీ వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి మహిమ కలుగునగాక. ఎలా వెళ్తున్నాడో మళ్ళీ అలాగే తిరిగి వస్తాడు. అంటే ఎలా వెళ్ళాడు? మనుష్య కుమారుడుగా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునగాక. మళ్ళీ మనుష్య కుమారుడుగా అంటే ఆ రూపంలో దిగి వస్తాడు. తర్వాత మేఘముల మీద కొనిపోబడ్డాడు, మేఘముల మీదనే వస్తాడు. తర్వాత ఆయన ఒలీవ కొండ మీద నుండి ఆరోహణమయ్యాడు, మరలా ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు, ఈ సత్యాలు ఇప్పటికే నిర్ధారణ అయిపోయి ఒలీవ కొండ కొంచెం ఓటు బారిందంటండి. ఎందుకంటే జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్న మాట ప్రకారంగా అది 2గా చీలుతుంది అని వ్రాయబడి ఉంది. ఇవన్నీ రాకడకు ముందు జరగబోవు సంఘటనలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నెరవేర్పు దగ్గరగా వస్తుంది అని రుజువు. ఇంజనీర్స్ అందరూ కూడా అన్ని కొండల మీద పెద్ద పెద్ద హోటల్స్ కట్టారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు ఆఫీస్ కోసం, ఎవరైనా టూరిస్టుల కొరకు. అయితే ఆ ప్రభుత్వం చెప్పింది ఆ కొండ మీద కూడా కట్టమంటే అది ఓటు బారిపోయిందండి, కట్టడానికి కుదరదు అని చెప్పారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్య నెరవేర్పు ఎలా జరుగుతుందో లేఖనాలను పరిశీలించాల్సి ఉంది. నేను ఎప్పటికప్పుడు మీకు చెప్తాను, ఈ లోక వార్తలు వినడం ఎంత అవసరమో వాక్యమును చదువుకుంటూ మనము కంపేర్ చేసుకోవాలి, పోలిక చూసుకోవాలి. ఒక చేత పేపర్, ఒక చేత బైబిల్ మన చేతిలో ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరుగుతున్న సంగతులకు సాదృశ్య రూపకంగా ఇక్కడ కూడా దేవుడు చెప్పినవి జరుగుతున్నాయా, ఇవన్నీ వాక్యములో ఉన్నవేనా కాదా అన్నది మనం పోల్చుకొని మనము సిద్ధపడడం ఎంతైనా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైన మబ్బు పట్టిందంటే బయట ఉన్నాయన్నీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాం, అవునా కాదా? కాబట్టి అలాంటి సోయిలోనోడు, జ్ఞానం లేని వాళ్ళు ఉంటే అవన్నీ నష్టం చేసుకుంటారు కదండి. కాబట్టి ప్రభు ప్రతీది ఒక సూచన చెప్పాడు, వాటన్నిటినీ మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాం, గమనించుకోవలసిన వారమై, నెరవేర్పు కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దానికి దీనికి ఏం పోలికండి అని మీరు నన్ను అడగొద్దు. ఓపికతో దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు 40 దినములు వీరందరికీ కూడా కనపరుచుకొని రుజువులు చూపించి ఆజ్ఞాపించవలసింది ఆజ్ఞాపించి వారు చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఆయన చెప్పినట్లుగా యెరూషలేము మేడగదిలోనికి వచ్చి దాదాపుగా ఇంచుమించు 120 మంది వచ్చి ప్రార్థన ఎలా చేస్తారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇలా ప్రార్థన చేస్తారు. దాదాపు ఎంతమంది ఆయన ఆరోహణం అవ్వడం, ఆయన ఆజ్ఞాపించడము, లేఖనాలను వివరించి చెప్పడం, వాళ్ళ మనస్సులు తెరచి గ్రహించినట్లుగా మాట్లాడింది ఎంతమందితోటి అంటే అక్కడ 1 కొరింథీ 15:4-5 చదివితే దాదాపుగా 500 మంది అని రాయబడి ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ గదిలోనికి వచ్చింది ఎంతమంది? ఓకే, 120 మంది వచ్చారు. వీరంతా కూడా ఏక మనస్సుతో ఎడతెగక సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని కొరకు కనిపెట్టమన్నాడు? ఎస్, అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ అవసరము. యోహాను సువార్త 16:7 అనుకుంటే ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోవటం మీకు దుఃఖం అవుతుంది కానీ నేను వెళ్ళడమే మంచిది. నేను వెళ్తే ఆదరణకర్తను నేను మీకోసం పంపిస్తాను, సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు కనుక అవసరము అత్యవసరం కనుక నేను పంపుతాను, నేను వెళ్ళాలి అని చెప్పాడు. ఇప్పుడు మరలా శిష్యులకు ఆ వాగ్దానాన్ని గుర్తు చేసి మీరు వెళ్ళి కనిపెట్టండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే కనిపెడితే మనం కనిపెట్టిన వారికి అది వస్తుంది. ఓకే, కనిపెట్టని రైలు కోసం టికెట్ తీసుకొని రైలు కనిపెట్టకుండా నువ్వు ఏదో ధ్యాసలో ఏదో బిజీలో ఉంటుంది దానికోసం నీవు దాన్ని ప్రయాణం చేయలేవు కదా. అందుకే కనిపెట్టమన్నాడు దేవుడు. అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ అభిషేకం వైపే దేవుడు కృమ్మరించి పంపబోవు పరిశుద్ధాత్మ మీదనే పెట్టి నువ్వు ఆశతో ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అభిషేకించబడతారంటే లూకా 11:13 తన అడుగు వారందరికీ పరిశుద్ధాత్మనిస్తానన్నాడు. అలాగే అపోస్తుల కార్యం 5:32 తనకు విధేయులగు వారికి అనుగ్రహిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వచిత్తంబు నీదేనయ్యా, నా చిత్తం మాత్రం నాదేనయ్యా అన్న వారికి పొందలేరు. విధేయులవ్వాలి. చూడండి, ఆ 40 దినాలు అయిన తర్వాత వాళ్ళు మేడగదిలోకి వచ్చారు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? అపోస్తల కార్యం పెంతెకోస్తు దినమందు అందరూ ఒక చోట చేరి ఉండగా. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. పెంతెకోస్తు దినమున అందరూ మేడగదిలో ఒక చోటే కూర్చుండి ఎడతెగక ప్రార్థిస్తూ ఉండగా ఆ రోజున అకస్మాత్తుగా అద్భుతము జరిగింది. దేవుడు పంపిస్తానన్న వాగ్దానమును వారందరి మీదికి పంపించాడు. యోహాన్ అన్నాడు, నేను నీళ్ళలో మీకు బ్యాప్టిజం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బ్యాప్టిజం ఇచ్చును అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? మొత్తానికి బైబిల్లో చెప్పాడు. మత్తయి సువార్త 3:11 ఆ మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము నీటి బ్యాప్టిజం పొందుకున్న మనమందరము కూడా ఆయన పంపిస్తానని పంపించినటువంటి పరిశుద్ధాత్మ ఆ అగ్ని బ్యాప్టిజం పొంది తీరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే నీటి బ్యాప్టిజం పొందుకుంటేనే ఆ అనుభవంలోనికి వస్తామంటే కాదు. కొర్నేలి ఇంటిలో ముందే వీళ్ళు అగ్ని బ్యాప్టిజం పొంది తర్వాత కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడగాలి, ఓపికతో కనిపెట్టాలి. తనకు పరిపూర్ణంగా విధేయులైతే వారందరికీ పరిశుద్ధాత్మ అనుభవం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత
2 వారాల క్రితం అనుకుంటా మనము నేర్చుకున్నాం ఎంతవరకు పరిశుద్ధాత్మ నడిపించబడాలి, ఎంత లోతుల్లోకి నడిపించబడాలో మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఆరాధనలో విన్నాం, పాదాల్లోతు సరిపోదు, మోకాల్లోతు సరిపోదు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ప్రవాహములు, ఆ పరిశుద్ధాత్మ చిత్తములు కొట్టుకొని పోవాలే తప్ప మన యొక్క చిత్తము కానీ మన ఆలోచన కానీ ఉండకూడదు అని మనం నేర్చుకున్నాం. సరే, 40 దినాలు మోకరిస్తే 40వ దినాన పెంతెకొస్తు దినము వరకు వాళ్ళు అలాగే గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. మనం 1 గంట చేస్తామా? ఎప్పుడైనా 1 గంట ప్రార్థన చేశామా? చేస్తే మంచిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలను మనమే ప్రశ్నించుకోవాలి. మనమందరము ఆయన బిడ్డలమే. మనందరి కొరకు ఆయన వచ్చాడు, అందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు, అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు, మనందరికీ ఆయన రాజ్యము సిద్ధపరిచాడు. మనమందరము కూడా కొంతమంది పాటించినవి మనకెందుకు వర్తించవు? అందరికి ఒకటేనా బైబిల్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా వాళ్ళు 10 దినములు ఎడతెగకుండా మీరు పొందు వరకు ఎడతెక్క ప్రార్థన చేయండి అన్నారు. మనము కూడా రోషము కలిగి దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు నన్ను అభిషేకిస్తే తప్ప నేను ఇక్కడ నుండి లేవను అనే పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టుదల మనలోకి రావాలి. ఎడతెగక ప్రార్థించాలి, ఓపికతో సహనముతో కనిపెట్టాలి. ఆ 10 రోజులు ఎందుకు పడ్డాయి అబ్బా వాళ్ళకి? అంతగా కళ్ళతో దేవుని చూశారు, ఆరోహణం అవ్వడం చూశారు, ఆ తర్వాత ఆయన శిష్యులుగా పిలువబడ్డారు, అపోస్తులని పేరు పెట్టుకున్నారు. అందులో కొంతమంది ఎందుకని? అందులో యేసు తల్లి కూడా ఉంది కదా. ఏంటి అంటే పూర్తిగా వారి చిత్తము చచ్చి దైవ చిత్తమే ఏలుబడికి వచ్చే వరకు 10 రోజులు పట్టేసింది. దేవునికి మహిమ కలుగునగాక. నీకు ఇప్పుడే కలిగిందనుకో అనుభవం, ఈ క్షణమే మోకరించిన ఒక 1/2 అవర్లోనే నీవు అలా మౌల్డ్ అవ్వగలిగితే అప్పుడే నీకు వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆశతో కనిపెట్టి ఆ విధంగా పూర్తిగా అప్పగించుకున్న వారందరికీ ఆయన ధారాళముగా పరిశుద్ధాత్మ అనుభవములు నడిపిస్తాడు, అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పెంతెకొస్తు దినము అనేది 50వ రోజున ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ రోజే ఎందుకు కుమ్మరించబడింది? ఈ రోజే ఎందుకు పంపబడింది అని అంటే ఆయన ప్రథమ ఫలముగా అర్పించబడ్డాడు. తక్కిన మనమందరము 2వ ఫలము వరుసలో ఆయన వెనక నిలబడవలసిన వారం ఉన్నాము. అదే మీరు రోమాపత్రిక 8వ అధ్యాయం 29లో వచనం చదివితే ఆయన సహోదరులలో జ్యేష్ఠుడగునట్లుగా అన్నాడు. అంటే జ్యేష్ఠుల సంఘానికి మనం వెళ్ళాలంటే ఫస్ట్ ఆయన జ్యేష్ఠుడయ్యి వెళ్ళాడు అక్కడికి. ఆ వరుసలో మనమేమవ్వాలి? లైన్లో మనం కూడా జ్యేష్ఠపు హక్కును పొందుకొని, జ్యేష్ఠత్వ హక్కును పొందుకొని, జ్యేష్ఠులకున్న అనుభవాలు మనకుండి మనము ఆయన వెనక నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను 2వ వాడు అంటారుగా, మళ్ళీ జ్యేష్ఠులు ఎలాగంటారు? జ్యేష్ఠులు అంటారు. ఎందుకనంటే ఆయన జ్యేష్ఠుడు, మనము కూడా ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే 2వ పాలు కాదు నీకు ఇచ్చేది, ఆయన అనుభవాలే నీకు ఇవ్వడానికి చూస్తున్నాడు. ఆయన సింహాసనమే నీకు ఇవ్వడానికి చూస్తున్నాడు. ఆయన ఉండే రాజ్యమే నీకు ఇవ్వడానికి చూస్తున్నాడు. కనుక ఆయనతో సమానమైన అనుభవం నీకు కావాలి. కనుక ఆయన జ్యేష్ఠుడే, నువ్వు కూడా జ్యేష్ఠుడే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈలోక తల్లిదండ్రులు అయితే పెద్దోడిని ఇచ్చేది ఇచ్చి నువ్వు 2వ వాడివి కదంటే నిజమే మనం సరిపెట్టుకుంటాం. కానీ పరలోకపు తండ్రి అలాగున కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. కాబట్టి ఆ ప్రథముడి పక్క వరుసలో మనము నిలబడడానికి ఆ అభిషేకం ఆయన పొందుకున్నాడు, ఆ బ్యాప్టిజం ఆయన పొందుకున్నాడు. ఆయన మృతులలో నుండి లేచాడు. మనకు కూడా అట్టి అనుభవం కావాలి అంటే మనము ఈ అభిషేకంలోకి రావాలి. గనక మనము కూడా 2వ ఫలముగా ఆ అల్లాడింపబడు నిమిత్తము పెంతెకొస్తు దినమున అభిషేకం మన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. భూమి మీదకి పంపబడింది. దేవుని
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అది ప్రశస్తమైన దినమైంది, పండగ దినమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అందరికా కొందరికా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం ద్వారా మనం లోతుల్లోకి వెళ్తే ఈ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంతకు ముందున్నట్టు ఎవ్వరు లేరు కదండి. పిరికోళ్ళందరూ ధైర్యవంతులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు దేవుడు చేస్తుంటే చూసిన వాళ్ళే ఆయన నామమును బట్టి చెయ్యగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నామము చెప్పిన చాలు సాతాను పారిపోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అనుభవం మన అందరికీ అవసరమని, ఆ అనుభవంతోనే మనం భూమి మీద బ్రతకగలుగుతామని, మనము చచ్చి బ్రతికినటువంటి అనుభవంలోనికి మనమందరము వస్తామని, పాతి పెట్టబడి ఒక నూతన మొలకగా మనము లేపబడతామని దేవుడు ఆయనలాగే, ఆయన ఎలా జరిగించాడో భూమి మీద, ఆయన ఎలా బ్రతికి ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చాడో మనమందరం కూడా అలా జరిగించాలని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 8:11 చదివితే, మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలోకి కూడా రావాలి, మనకు కూడా అనుభవం రావాలి, మనం కూడా ఆయనతో కూడా బ్రతికించబడాలి. ఎఫెసీ 2:1 ఏం చెప్పిందండి? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనమందరము క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 6:4 ఏం చెప్పిందండి? మనము బ్యాప్టిజం అనేది ఎలాంటి బ్యాప్టిజం తీసుకోవాలి అంటే, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని సాదృశ్యపరిచే బ్యాప్టిజం తీసుకోవాలని రాయబడింది. దేవుని మహిమ కలుగునగాక. అంటే రకరకాల బ్యాప్టిజాలు ఉన్నట్టేగా. కాబట్టి నీవు తీసుకునే బ్యాప్టిజం ఎలాంటిది అంటే, ఆయన ఎలాగ మృతి చెంది పాతి పెట్టబడ్డాడు, నీవు పాపముల విషయమై చనిపోయి పాతి పెట్టబడిన అనుభవముగా నీళ్ళల్లో కనబడకుండా మునిగి ఆ తర్వాత లేపబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి కొత్తవి సమస్తము అన్నాడు. కొన్ని కాదండి, కొత్తవి. ఓకే, సమస్తము కొత్తవ్వాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడే కదండి బ్యాప్టిజం తీసుకుంది, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారండి. కుదరదు. ఎదగొచ్చు ఆత్మలో, కానీ నీ పాతవేవి నీ మీద కనపడకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. లోపల నుండి, నీళ్ళలో నుండి భూమిని పైకి రమ్మన్నాడు దేవుడు. ఆదికాండం 9:9 ఎప్పుడైతే భూమి ఎలా పైకి రమ్మన్నాడు, ఆరిన నేలగా పైకి రావాలి అన్నాడు. ఏమండి, ఏండ్ల నుండి నీళ్ళల్లో మగ్గిపోతుందండి. అది మగ్గి ఉన్న భూమిని దేవుడు ఏం చెప్పాడు? నూతన సృష్టి చేసేటప్పుడు భూమి నీళ్ళలో నుండి ఆరిన నేలగా బయటికి వచ్చునుగాక అన్నాడు. వచ్చింది, దానికి భూమి అని పేరు పెట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని మీద ఉన్న చెత్త, నాసు, బురద ఏం కనబడ్డానికి వీల్లేదు. దేవుని మహిమ కలుగు. వేల సంవత్సరాల నుండి నీళ్ళ కింద మగ్గి ఉంటే అలా రమ్మంటే ఎలా వస్తానంటే అనకూడదు. మనం కూడా అంతే. దేవుని మహిమ కలిగినగా భూమి వచ్చినట్లే నీవు నేను కూడా ఫలించే వారం గనక మనం కూడా అలాగే రావాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకనే ఆయన ఏవేవి చేశాడు, ఎలా ఉన్నాడు, మనం కూడా అలాగే ఉండడానికి మనకి ఈ విషయాలన్నీ నేర్పించాడు. ఎందుకు మరి 50వ దినమున ఎందుకు కుమ్మరించబడింది అంటే, ఆ ప్రథమ ఫలమైన క్రీస్తుకు సాదృశ్యమై ఆయన ఉంటే ఆయన వెనక మనం కూడా ఉండాలి అని ఆ అగ్నితో చెత్త కాల్చివేయబడి ఈ పరిశుద్ధాత్మ వలననే మరలా మనము ఫలించువారంగా ఉంటాం గనక, ఫలాలు ఫలించాలంటే ఆయన రూపం మనకు రావాలంటే, సమానుభవంలోకి మనం రావాలంటే మనము ఆ అభిషేకం మనకు అవసరం గనక దేవుడు
మనకు ఆ దినమున వారికి అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనబడిన 3వ రోజో లేక వారం రోజులకో కనపడి వెళ్ళిపోవచ్చు. అడ్డుకునే వాళ్ళు ఎవరండి? ఆయన చేసే కార్యం చేశాడు. 12 మందికి కనపడ్డాడు, ఇంకా కొంతమందికి కనపడ్డాడు. ఈ మాటలు మీరు రాయమండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు ఆయన. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాల తర్వాత ఆయన వెళ్ళిపోయి ఈ 10 దినములు వీరు కనిపెట్టి ప్రార్థించేలాగా వీరిని ప్రేరేపించి ప్రార్థిస్తే కరెక్ట్గా పెంతెకోస్తు దినమున ఆ అభిషేకాన్ని భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రతీది కూడా ఒక విధానంలో, ప్రణాళికలో నెరవేరుస్తాడని మనము గ్రహించాలి. 50వ దినము ఏంటి అంటే మనల్ని పరిపూర్ణంగా నూతనంగా మార్చే శుభదినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు మనం అర్పించబడిన మనము ఆయన చేతిలో ప్రథమ ఫలముగా ఆయన అర్పించబడితే ఆ తర్వాత వరుసలో పనరగా దేవుడు మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యం. లూకా సువార్తలోనే 24వ అధ్యాయం 49 నుండి 53 ఒకసారి చదువునాన, తర్వాత లోపలికి వెళ్దాం. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. చాలండి. ఆయన పరలోకమునకు ఆరోహణం అవ్వడానికి ఆయన మానవుడిగా వచ్చాడు, మనలాగా బ్యాప్టిజం తీసుకున్నాడు, మనలాగా అభిషేకించబడ్డాడు. తండ్రి అంగీకరించినట్లుగా ఈ శరీరమును నలగగొట్టుకొని దివారాత్రులు ప్రార్థన చేశాడు. అవునా కాదా? ఆయన చనిపోయాడు పాపల నిమిత్తమై. శరీరంతో ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈ శరీరానికి పాపం ఉంది గనక, ఈ శరీరం శిక్షించబడాల గనక మనల్ని శిక్షించకుండా ఆయన శరీర రూపకంగా వచ్చి ఆయన శిక్షించబడి ఆయన మృతి పొందాడు, మరల తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము కూడా ఈ అనుభవాలన్నీ దాటుకుంటూ వస్తే మనం కూడా ఇలాగే వెళ్ళిపోతాం. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టే ఈ అనుభవంలోకి మనం రావాల్సి ఉంది. అగ్ని రథాలు దిగి వచ్చాయి ఆ పరలోకం నుండి ఎవరిని? ఏలియాను తీసుకుని వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు ఆహాబుతో వర్షం వచ్చేటట్టుంది, నువ్వు వెళ్ళు అని చెప్పాడు కదా. ఆ యొక్క రాజు రథము ఆ ఇంటికి వెళ్ళక ముందుగా ఈనాడికి వెళ్ళిపోయాడు. నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పును పంపించాడు దేవుడు. ఎలా వెళ్ళాడు ఫిలిప్పు? ఆత్మచేత కొనిపోబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అలాగ కొనిపోబడు నిమిత్తము దేవుడు వాళ్ళందరినీ అన్ని రుజువులు చూపించి చెప్పాల్సినవన్నీ చెప్పి ఆయన వెళ్ళిపోతూ వారి కనబడుతుండగానే ఎలాగ వెళ్ళారు? ఒక్క రెప్పపాటున లోకమంతా చూస్తుండగా, వాళ్ళు గమనిస్తూ ఉండగా కొంతమంది మనం అందరం వెళ్ళిపోతాం. దేవుని మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను ఎందుకు రుజువులు చూపిస్తున్నానంటే మీరు ఈ స్థాయిలోకి రావాలి, మీరు ఈ స్థితిలోకి రావాలి. కాబట్టి నేను ఎలాగా ఆత్మ చేత నేను మృతి పొందిన నన్ను ఏ ఆత్మ అయితే నన్ను లేపిందో మీలో కూడా ఆ కార్యం జరగాలి గనక ఆ అభిషేకం మీలో నివసించాలి అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం భూమి మీద ఉండగా ఈ ఆత్మ వలన మనకు కలిగే లాభం ఏంటి అనంటే, భూమి మీద ఉండగానే ఆత్మచేత, రోమా 8:13 అంటాడు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుదురు. మనము గత వారంలో కూడా నేర్చుకున్నాం, ఏదైనా చంపాలంటే ఒక ఆయుధం ఉండాలి. శరీర క్రియలను చంపాలంటే ఆత్మచేతనే తప్ప మరొకటి కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 26వ వచనం మనం ఉంది, యుక్తముగా ఎలా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకించబడతామో మన మనస్సు రూపాంతర అనుభవంలోకి వస్తుంది, నూతనమవుతుంది. ఆత్మ విషయాల
మీదనే మనస్సు ఉంచుతాం తప్ప శరీర విషయాల మీద మనస్సు ఉంచలేం. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాటికి పట్టదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిప్పు కంట చెద పట్టదట. మనం అగ్నితో నింపబడి ఒక అగ్ని కొరివిలాగా లోకంలో బ్రతుకుతుండగా ఈ లోకం మాలిన్యం మనకు కాంటదు. దేవునికి మహిమ కలుగునగాక. చెద పట్టింది అంటే ఆ వస్తువు నాశనం అవుతుంది. అలాగే ఈ శరీర క్రియలు మనలను నాశనం చేయకుండా మనం అగ్నితో నింపబడి అగ్నిలా బతుకుతుంటే అవి ఎప్పుడో చచ్చిపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకొరకు దేవుడు వారికి ఇవన్నీ నేర్పించి వారిని అనుభవంలోకి మొట్టమొదటగా తీసుకొచ్చారు. అప్పుడు ఏమైందట? 5:12 చదవండి అపోస్తుల కార్యం. హల్లెలూయా హల్లెలూయా. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చాలండి. 11వ వచనం చదువునాను. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. అసలు సంఘం అనే మాట ఇప్పటిదాకా వినబడలే. ఓకే, కానీ కడతాను సంఘాన్ని అని మత్తయి సువార్త 16:16లో అన్నాడు. కానీ సంఘం కట్టబడడం అనేది, సంఘమని ప్రస్తావించబడడం, రాయబడడం అనేది ఇదే ఫస్ట్. ఎక్కడ పుట్టింది ఇప్పుడు ఈ సంఘం? పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినమున భూమి మీద సంఘం ఉద్భవించింది. సంఘం పురుడు పోసుకుంది అంటారు దైవ పండితులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పుట్టింది ఎక్కడ సంఘం అంటే ఎప్పుడంటే 50వ రోజున, పెంతెకొస్తు రోజున. అందుకే అది పండగైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పండుగ దినము ఏది అని అంటే నీవు ప్రథమ ఫలముగా ఆయన అర్పంగా అంగీకరించబడితే ఆ వెనక జాబితాలోకి పరిశుద్ధాత్మ చేత ప్రక్షాళనము చేయబడి మృతుల్లోను లేచే అనుభవంలోనికి వచ్చి అగ్ని వలె మండుతూ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ ద్వారా కూడా జరిగేలాగా ఎవరైతే ఉండగలిగారో వారు ఆ స్థాయిలోకి వచ్చారు. వాళ్ళంతా కలిసి ఇప్పుడు ఒక సంఘం అయ్యారు. దేవునికి స్తోత్రం. అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారందరూ అది వరకు తెలియని భాషలతో మాట్లాడసాగిరి. సాగారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అగ్ని జ్వాలలుగా కనపడి ఆ పరిశుద్ధ వారి మీదికి వచ్చింది. వారందరూ కూడా వాక్శక్తి పొందుకున్న వారై అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాతృభాష తెలుగు, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఇదే నాకు అన్య భాష అన్నాడు ఒకడు తెక్కమా. అన్య భాష ఎలాగవుతుందండి? కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేర్చుకున్నావు ఆ ఇంగ్లీషు, అది అన్య భాష అవ్వదు. వీళ్ళు నేర్చుకొని భాషలు మాట్లాడారు. దేవునికి మహిమ కలిగినగాక. నేర్చుకున్నారు. అక్కడ ఉన్నవారందరూ దాదాపు ఆ ప్రపంచం భూమి మీద ఉన్నవారందరూ ఆ పండుగను ఆచరించుటకు వచ్చిన ఆ అన్ని ప్రాంతములు, అన్ని భాషల వాళ్ళు అక్కడికి వచ్చి అరే మా భాషలో మాట్లాడుతున్నారేంటి వీళ్ళని అన్నారా లేదా? తీరిగ్గా మీరు చదువుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరే ఇతనికి నా భాష ఎలా వచ్చింది, ఇతనికి ఎలా వచ్చిందని ఎవరికి వాళ్ళే ఆశ్చర్యపడ్డారు. ఆ భాషలు ఊరికనే మాట్లాడట్లే, దేవుని మహాశక్తిని వివరిస్తూ ఉన్నారు, దేవుని కార్యాలను వివరిస్తూ ఉన్నారు, దేవుడు చేసినటువంటి అద్భుతాలను వివరిస్తూ ఉన్నాడు. వెంటనే ఆ రోజున వాళ్ళందరూ ఇంకేదో అనుకుంటుండగా వారి అనుమానము పటాపంచలగునట్లుగా, వారి యొక్క అయోమయము పోవునట్లుగా పేతురు లేచి నిలబడి వాక్యం ప్రకటిస్తే దాదాపుగా ఎంతమంది మారు మనసు పొంది రక్షణ పొందారండి? 3000 మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గురించి మనకు చాలాసార్లు విన్నాం, చాలాసార్లు నేర్చుకున్నాం. దుడుకువాడు, పిరికివాడు అన్నీను కదా.
కానీ అన్నీ పోయి ఈ రోజున ధైర్యంగా నిలబడి వాక్యం ప్రకటించగలిగాడు. కేవలం అభిషేకం వల్లనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వెనక ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అసలు మనకు మాట్లాడడమే రాదు, సువార్త చెప్పడమే రాదు. ఒకవేళ భయము నీలో ఉండి ముందుకు అడుగు వేయనీయదేమో. ధైర్యంగా దేవుని కోసం తెగింపు కలిగి ఏ పనైనా చేయుటకు అడ్డుగా ఉన్నటువంటి ఆ మనస్సు ఎప్పుడైతే అభిషేకించబడతావో పటాపంచలైపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. రోషము కలిగి దేవుని కొరకు నిలబడగలుగుతాం. పేతురు నిలబడ్డాడు. ఇంకా దేవుడు ఒక అడుగు ముందుకే వేస్తారని చెప్పాడు. నేను చేసే సంగతులకే, ఈ కార్యాలకే మీరు ఆశ్చర్యపోతున్నారా? నాకంటే ఎక్కువ చేస్తారు అని చెప్పాడు యోహాను 14:12. అలాగే ఆ పేతురు వెళ్తుంటే దారి వీధులలో మరి బలహీనులను, రోగగ్రస్తులను పడుకోబెడితే వాళ్ళందరికీ స్వస్థత వచ్చేసింది. దేవునికి మహిమ కలుగనగా. నీడపడిన వాళ్ళందరూ బాగా అయ్యేలాగా దేవుడట్ట అభిషేకంతో పేతురు నిలబెట్టాడు. రెండవ వాడు, మూడవ వాడుగా మరి దేవుని శిష్యులలో చేరిన వాడు మొదటి వాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెనకకు వెళ్ళిపోయిన వాడు ఆయనే ముందుగా నిలబడి లేచి ధైర్యంగా వాక్యం ప్రకటించేవాడుగా ఉన్నాడు. 1 కాదు, 2 కాదు, అపోస్తుల వలన ఎన్నో అద్భుతాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వాక్యం చదువుకుంటూ పోతే 5వ అధ్యాయంలో అంటారు, మీరేంటి యెరూషలేమును మీ బోధతో నింపేశారేంటి అంటున్నారు. అప్పటికి ఇంకెన్నో రోజులు కాలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అద్భుతాల వెంట అద్భుతాలు, ఆశ్చర్యకార్యం నీ బ్రతుకులో జరుగుతాయి, నిన్ను బట్టి ఇతరుల్లో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని 26వ వచనం అంటుంది, 8:26 రోమాపత్రిక, యుక్తముగా ప్రార్థించడం ఎలాగో నీకు తెలియదు గనక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 7 గంటలు ఎలా ప్రార్థించావమ్మా అని నన్ను ఎవరైనా అడిగితే, నా యొక్క యుక్త కాలములో, ఆ సమయములో నా సమయం ఎక్కువగా దేవుని మహిమ కొరకు వాడడానికి దేవుడు కృప చూపాడు. ఆయనకి మహిమ కలుగునగాక. అతిశయం కొరకు నేను చెప్పట్లేదు. ఎట్లా సాధ్యమైంది అనంటే, నేను గదిలోకి వెళ్ళి మోకరించాను, ఆ పక్షంగా పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నేనే ప్రార్థించాలంటే నాకు మాటలు చాలా రావు. పరవశులమైపోతే పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన పక్షంగా ప్రార్థించేవాడు, మనము చెప్పాలనుకున్న మ్యాటర్ అంతా ఒక ముక్కలో చెప్పేవాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో, ఇతరుల జీవితంలో చేయుటకు మనల్ని వాడుకునేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇట్టి అభిషేకం మనమందరం పొందుకోవాలి. సంఘం ఎప్పుడు పుట్టింది అంటే పెంతెకోస్తు దినమున పుట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. బలముగా ప్రార్థించే అనుభవం ఎప్పుడు వచ్చింది? పిరికితనం పోయి ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే 4వ అధ్యాయంలో మనకు తెలుసు కదండి. 3వ అధ్యాయంలో కుంటివాణ్ణి బాగు చేస్తే అదేదో పెద్ద చెయ్యరాని కార్యం చేసినట్లు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు కదా, కొట్టారు. వాళ్ళు ఏమన్నారు? దేవుని మాట మేము వింటాం, మీ మాట వినడం న్యాయమా చెప్పండి అని అడిగారు. 11, 12 వచనములు అంటారు, వాళ్ళు ఈ దెబ్బలు తినడానికి మేము అర్హులమని వాళ్ళు ఎంచుకొని సంతోషముతో మహాసభ దగ్గర నుండి వెళ్ళారట. ఇంకా ఏమంటున్నారు? ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ? ఆ నామాన్ని ఒప్పుకోవడానికి భయపడిన వారు ఆ విధంగా ప్రకటిస్తుండగా మనమందరం ఎరుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుని సంబంధమైన ఒక ధైర్యము నీలోనికి వస్తుంది. దేనికి భయపడవు, ఒక్క దేవుడికి తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే గత 2 వారాల కింద నేర్చుకున్నాం, పరిశుద్ధాత్ముడు గడప కింది నుండి ప్రవహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత శక్తివంతమైన కార్యాలు చేయగలిగిన పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడతాడని గ్రహించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రత్యేకమైన 50వ దినమున, ఆ దినముల్లో దేవుడు చేసిన ప్రతి కార్యానికి సాదృశ్యంగా
ఆ విధంగా ప్రథమ ఫలాలు అర్పించాలని, ఆ పనును అల్లాడింప చేయాలని మీరు ఖచ్చితంగా 49 దినములు లెక్క పెట్టి ఆ మరుసటి దినమే అల్లాడించాలి ఆ పనును అని చెప్పాడు. అది యాజకుడి దగ్గరికి తీసుకురావాలన్నాడు. ఆ యాజకుడు దాన్ని ప్రతిష్ఠిస్తాడు, అంగీకరించేలాగా చేస్తాడు అని చెప్పాడు. అవన్నీ ఎందుకు సాదృశ్యంగా రాయబడినాయి అంటే ఆ పెంతెకోస్తు అనే అనుభవములోకి యేసుక్రీస్తులో జరిగి మనకు కూడా జరగాలి గనక ఈ పెంతెకోస్తు దినాన్ని దేవుడు ఏర్పరిచి ఆ రోజుకు ఆ కార్యం జరిగేలాగా పరిస్థితులన్నిటినీ దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ యొక్క పాత యొక్క లాటిన్ క్యాలెండర్ని మనము తీసి చూసినట్లయితే కరెక్ట్గా దానియేలు ప్రవచనములో ఏం చెప్పాడో అది నెరవేరిందే ఆ గుడ్ ఫ్రైడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చంపబడతాడో, ఏ విధంగా చంపబడతాడో దానియేలులో, ఆయన మరణం పొందుతాడో దానియేలులో దేవుడు ప్రవచన రీతిగా చెప్పి ఇక్కడ అది నెరవేర్చాడు. కనుక వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆయన చెప్పాడు, చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చెప్పిన ప్రతీది ఆయన నెరవేరుస్తున్నాడు. ఇంకా నెరవేరవలసినవి ముందే చెప్పాడు, అవి కూడా నెరవేరడం ఖాయం. దేవునికి మహిమ కలుగును గాక. వాటి కొరకు మనమంతా సిద్ధపడాలి. అందుకే ఈ ప్రత్యేకమైన ఈ దినానికి ఎంత ప్రశస్తత, ఎంత విలువ, ఎంత ప్రత్యేకత ఉంది గనక సంఘం భూమి మీద ఉద్భవించి దేవుని నామ మహిమ కొరకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేయడానికి నడుము కట్టుకున్నారు. హింసలను భరించారు, శ్రమలను భరించారు. ఒకవేళ వాళ్ళు కొట్టి, ఒకవేళ వాళ్ళను చెదరగొడితే ఏమవ్వాలి అని ఆలోచించలేదు, అన్నిటికీ సిద్ధపడ్డారు. చెదరిపోయిన వారు వెళ్ళి ఏం చేశారంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగా ఈ ఊరు మేము ఎప్పటి నుంచో వద్దాం అనుకున్న కుదరలే, ఇప్పుడు నువ్వు వెలగొట్టావు, మేము వచ్చాం. వాక్యం చెప్పాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతా మేలుకే అని పాట ఉంది కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ అభిషేకం మనలో ఉంటే ఆ అభిషేకం ద్వారా ఎన్నో కార్యాలు ఆయన నామ మహిమ కొరకు మనం చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. దయచేసి ఇది ఏ గొప్ప పాస్టర్లకో ఫలాని వాళ్లకో అని దయచేసి ఎవరు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 120 మంది అక్కడ ఉంటే 120 మంది మీదకి దేవుని ఆత్మ వచ్చింది. అందులో అపోస్తలులు ఉన్నారు, సామాన్యమైన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక చిన్న పెద్ద అని భేదము లేదు, పెద్ద చిన్న అని లేదు, గొప్ప వాళ్ళు సామాన్యులని లేదు, బిషప్పులు పాస్టర్లు విశ్వాసాలను అసలే లేదు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చి, ఎవరు ఆయన పాదాలు పట్టుకొని ఎవరెవరు ప్రార్థన చేస్తారో వారందరికీ దేవుడి అనుగ్రహిస్తాడు. ఈ మాట అక్కడ గలిబిలిగా అర్థం కాకుండా ఏంటిది వీళ్ళు మత్తులయ్యారా అనుకునే వారికి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనములో నోరు తెరచి గంభీరంగా ప్రకటిస్తూ ఉన్నాడు పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాళ్ళు యోవేలు ప్రవచనం చదివిన వాళ్ళే, కానీ నెరవేర్పు వాళ్ళకు తెలియదు. అన్నీ చదువుకుంటూ పోతారు కానీ మనసు పెట్టరు, అది నెరవేర్పు కొరకు ఎదురు చూడరు అన్నమాట. వాళ్ళు ఆచార ప్రకారం చేసుకుంటూ పోతారు, చదువుకుంటూ పోతారు కదా. అప్పుడు గుర్తు చేస్తున్నాడు, యోవేలు గ్రంథంలో ప్రవచించలేదా, యోవేలు గ్రంథములో చెప్పలేదా, ఆ మాటే ఇప్పుడు నెరవేరింది అని చెప్పాడు. మీరు తర్వాత నేను రెఫరెన్స్ చెప్పాను, మీరు చదువుకోండి. ఎందుకు మీరు అలా అనుకుంటారు? పొద్దుెక్కి జామైనా కాలేదు, వీళ్ళు మత్తులని మీరెలా అనుకుంటారు? యోవేలు గ్రంథంలో దేవుడు పలికినటువంటి ఆ మాట నెరవేర్పే ఇది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దలు, వృద్ధులు, పిల్లలు, యవనస్తులు, బాలురు, బాలికలు అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానన్నాడు. అంచెదినములలో అన్నాడు. ఏమండి, సంఘం పుట్టిన దినములే అంచెదినములు అయితే అదేగా ఫస్ట్ అభిషేకం దిగొచ్చింది ఆ రోజే కదా. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగొచ్చింది మొదటి అదే రోజు కదా. అవే అంచెదినాలు అయితే మరి ఇవేం దినాలు? మొన్ననే బ్యాప్టిజం తీసుకున్నానికి ఇప్పుడే నాకు ప్రారంభ దినాలండి ఇవన్నీ అంటారు. నువ్వు అంచె దినాల్లో తీసుకున్నావు, దేవుని స్తోత్రం. నువ్వు దాటిపోకుండా తీసుకున్నావు, మంచోడివి. కానీ ఇవి అంచె దినాలు నీకు నాకు ఎవరికైనా సరే
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అంచె దినముల్లో జరగవలసిన సంభవాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ అభిషేకం దిగి వచ్చింది. అదే కాక ఇంకా చాలా జరగవలసి ఉన్నాయి. అవన్నీ కూడా ఎదుర్కోవడానికి తగిన శక్తి బలం నీకు రావడానికి ఈ మొట్టమొదటగా నువ్వు పొందాల్సింది అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెబ్బలు తిన్నారు, అవమానం పొందారు, బాధలు అనుభవించారు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఏం చేశారండి? దేవా నేను నమ్ముకున్నందుకు ఇదా మాకు ఏంటి నాయన అని ఏడ్చిరా. వాళ్ళు హాయిగా వాళ్ళు పౌలు శీలలు అనుకోండి, వీళ్ళు కూడా ఏం భయపడలే, హాయిగా దేవుని స్తోత్రం అనుకున్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ వెళ్ళి వాళ్ళని తీసుకురండి న్యాయస్థానానికి, వాళ్ళ సంగతి చెప్దామని సరికి వాళ్ళు ముందే వచ్చి కూర్చున్నారు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని దూతను పంపాడు, బయటికి తీసుకొచ్చారు. పేతురుని వేస్తే పేతురును, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటివి కూడా మన ద్వారా జరగబోతున్నాయి, మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. అందుకు నేనే ఒక సాదృశ్యమని ఎవరికి వాళ్ళు సిద్ధపడాలి. నేను నా ప్రజల మధ్య అలాంటి కార్యాలు జరగడం, నా ద్వారా దేవుడు జరిగించడానికి నేను అందుకు సిద్ధము అని దాని కొరకు మీరు కనిపెట్టుకొని పొందుకోవాల్సిన అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఊరందరికి ఒక అగ్గి పెట్టి ఎక్కడ సరిపోతుంది కదా. కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళకి అగ్గి పెట్టే కాదు, ఎవరు ఒక్క పుల్ల చాలు. అగ్గి పెట్టెను తయారు చేయడానికి, అగ్గి పుల్లలు తయారు చేయడానికి చాలా చెట్లు అయితే తప్ప అవ్వవట. కానీ అన్ని చెట్లను ఒక్క అగ్గి పుల్ల తగలట్టేది. అవునా కాదా? మనందరికీ తెలుసా సంగతి కదా. ఎవరికి వాళ్ళే ఆ యొక్క పాపమును, శాపమును, మనుషులను ఏలుతున్న దుష్టుని సంబంధమైన కార్యాలను దహించి వేయడానికి నువ్వు ఒక ఫైర్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ దినమున దేవుడు ఈ దినాన్ని మనకిచ్చాడు, మనతో మాట్లాడుతున్నాడు. 50వ దినము యొక్క విశిష్టత ఏంటో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది క్రీస్తులో నెరవేరింది, మనకు సాదృశ్యంగా చూపబడింది. అది మనము కూడా నెరవేరాలి. పాత నిబంధనలు సాదృశ్యంగా చూపించాడు, క్రీస్తులో ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. మనము ఆ వరుసలో ఉండాలి అని మనకు నేర్పిస్తున్నాడు. ఆయన లేపి ప్రథమ ఫలముగా క్రీస్తు ముందు, దేవుని ముందు నిలబడడానికి ఏ ఆత్మ పని చేసిందో నిన్ను నన్ను కూడా నిలబెట్టడానికి ఆత్మ అవసరం గనక ఈ 50వ దినమున దేవుడు ఆకాశము నుండి తన పరలోకము నుండి అభిషేకాన్ని, పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగు వారికి అనుగ్రహిస్తాడు, విధేయులకు వారందరికీ అనుగ్రహించబడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక చిన్న కారణం ఉంది అభిషేకం రావడానికి, అది కూడా చెప్పి నేను ముగించేస్తా. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చదువు నాన్న. మనము విత్తనము మంటి బెడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయును. చాలండి. విత్తనం అంట మంటి పెడ్డల కింద కుళ్ళిపోతుందంట. ధాన్యము లేదు, కొట్లు ఎండిపోయి ఉన్నాయి. అయితే ఆ మంటి పెడ్డల కింద వేయబడిన విత్తనము మొలకెత్తాలంటే ఏం కావాలి? వాటర్ కావాలండి. సామాన్యంగా అందరికీ తెలుసు కదా. నీళ్ళు కావాలా వద్దా? ఓకే. అందుకే 2వ అధ్యాయం 23వ వచనం చదవండి యోవేలు గ్రంథం. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరి వర్షం కావాలి, కడవరి వర్షం కావాలి. తొలకరి వర్షం ఎందుకండి? ఆ విత్తనం మొలవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా 3:4లో ఏమన్నాడు? 4:3లో ఏమన్నాడంటే, ఆ ముళ్ళ పదల్లో విత్తనాలు చల్లకండి, మీ బీడు భూములను దున్నండి అన్నాడు. అంటే అంతరంగములో దేవుని వాక్యం అనే విత్తనం వేయాలంటే ముందు దున్నబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వేయబడినటువంటి వాక్యం అనే విత్తనం ఫలించాలంటే నీరు కావాలి. ఓకే. ఆ నీరు ఎలాంటి నీరు ఎప్పుడెప్పుడు కావాలి అని అంటే తొలకరి వర్షం కావాలి, కడవరి వర్షం కావాలి.
తొలకరి వర్షం నీ మీద కృమ్మరించబడితే నీవు మొలిచి ఎదిగి ఫలిస్తావు. ఆ తర్వాత పంట ఇంకా కొన్ని రోజులకు చేతికొచ్చి ఆ గడియలు వచ్చేటప్పటికి ఒక వర్షం పడితే బాగుండండి అంటారు రైతులందరూ. అంటారా అనరా? తెలుసా మీకు? ఏం తెలియదు, మాకేం తెలియదు అండి. మీ చదువులు అవి కాదా? సామాన్యంగా అందరికీ తెలిసిన విషయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంట తెలియకపోతే తెలుసుకోవాలి, అవునా కాదా? అబ్జర్వేషన్ ఉండాలా? ఇది ఎట్లా సంగతి? ఏమేస్తే చేను అయిందో అర్థం కాకపోతే ఎందుకురా బాబు, అవునా? అది మనకి ఎదుటే ఉన్నదే కదా. చిన్నప్పుడు మేము వీడికంటే చిన్నగా ఉన్నప్పుడు వర్షం రాగానే వెళ్ళిపోయి భూమి అంతా దుయ్యి బియ్యం తీసుకెళ్ళి వేసాం. ఎన్ని రోజులకు వస్తుంది అవి? రావు కదా. అప్పుడు మమ్మీని అడిగాం, అమ్మ మేము బియ్యం చల్లితే ఎందుకని మళ్ళీ రావట్లేదు అని. అంటే బియ్యం చల్లితే రాదు, మొద్దు వడ్లు చల్లాలని చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి నాకు తెలిసింది, ఆ వయసు నుంచే అది చల్లాలని, అది పంట వస్తుందని ఒక ఆలోచన ఉందా లేదా కదా. కాబట్టి తొలకరి వర్షం ఎందుకంటే విత్తనము ఏది మొలకెత్తి ఎదగడానికి, గింజ పట్టి బలంగా ఉండి రాలిపోకుండా మన చేతికి పంట రావాలంటే కడవరి వర్షం రావాలి. దేవునికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. కాబట్టి ఈ 2 వర్షాల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు ఏడుస్తున్నారు, అయ్యో విత్తనము మంటి పెడ్డల కింద మగ్గిపోతుంది, అలా ఉంది, వర్షం లేదు కనుక ధాన్యపు కొట్టులన్నీ ఖాళీ అయిపోయి బాధగా రోధిస్తున్నట్లుగా ఉంది. గడ్డి లేక కింద చదివితే పశువులు ఏడుస్తున్నాయి, సమస్త జీవరాశి మొరపెడుతుంది. కాబట్టి ప్రభువా మాకు దయచేయమంటే 2వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకోండి, మీ యొక్క వస్త్రాలు కాదు మీ హృదయాలను చింపుకోండి, దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పారు. 23వ వచనంలో చెప్తున్నాడు, శుభవార్త, మీకు కడవరి వర్షం, తొలకరి వర్షం దేవుడు కురిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఎందుకని ఇంకా అంటే జకర్యా గ్రంథం 14:10 మొదటి వచనం చదివితే, ప్రతివాని చేనిలో పైరు మొలచునట్లుగా. దేవునికి మహిమ కలుగునగాక. ఈ విత్తనము ఎంతమంది అంతరంగములో వేయబడిందో, వాక్య విత్తనం, వాడు హృదయం, ప్రతివాని హృదయం ఒక పొలమే, ఒక చేరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతివాని జీవితం ఒక క్షేత్రమే. ఇందులో వేయబడిన దేవుని వాక్యం అనే విత్తనము విస్తారంగా ఫలించున్నట్లుగా ఈ పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలి, అదే వర్షం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ వర్షం మన మీద కురిపించబడులాగున మనం ప్రార్థన చేయాలి. వాక్యం విత్తబడుతుంది, మనం తీసుకుంటున్నాం, కానీ మంటి పెడ్డల కింద అది పాడైపోతుంది, కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది. అది ఫలించి విస్తారంగా ఫలాలతో దేవునికి అందించాలి అనంటే తప్పకుండా ఈ పరిశుద్ధాత్మ వర్షం మన మీద కురవాలి. అందుకని దానికి ఏమని పేరు పెట్టాడు? వర్షము అని పెట్టి, అది తొలకరి వర్షం అన్నాడు, కడవరి వర్షం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా అని అంటే, ప్రతివాని చేనిలో పైరు మొలచునట్లు యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మెరుపులు పుట్టించి వానలు మెండుగా కురిపించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 16వ అధ్యాయం 13-14 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ ఒక మాట మన కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా. చాలండి. అది ఇంకా ఎలా ఉంది అనంటే 16వ అధ్యాయంలోనే 31వ వచనం చదువు నాన్న. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను. దాని రుచి
తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. చాలా అండి. ఓకే, కొత్తిమీర గింజ అంటే తెలుసా అండి? కొత్తిమీర అంటే కూడా తెలుసా? ఓకే, కొత్తిమీర గింజ అంటే ఏంటిది? కొంతమందికి కొత్తిమీర పుదీనా తెలియదు కదా, పెద్దాక చిన్నాక అంటారు, తెలియదు పాపం, అందుకని అడుగుతారు. ఓకే, ధనియాల్లాగా ఉండి తెల్లగా ఉండి రుచి ఎలా ఉందంటే తేనెలాగా ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇశ్రాయేలుకు ఆహారంగా దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆకాశము నుండి ఉదయకాలమే వారి పాలెము చుట్టూ కురిపించబడింది. అయితే ఆ కొత్తిమీర గింజల్లాగా తెల్లగా అది తేనె అంత శ్రేష్టంగా రుచిగా ఉన్న దాని మీద ఏం కప్పబడిందండి? మంచు కప్పబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. 29వ వచనం చదువుదాం. జనములు నీకు దాసులగుదురు. 28 చదువు నాన్న, క్షమించండి. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. చాలండి. ద్వితీయోపదేశకాండం 33:13 చదవండి. యోసేపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల వలన, పదార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన. చాలా యోసేపు దీవెనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు దీవెనేంటి? ఆకాశపు మంచు వలన అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దీవెనకు దేవుడు దీవించాలంటే ఆకాశపు మంచు నీ మీద కురుస్తుంది, ఆకాశంలో ఉన్న శ్రేష్ఠ పదార్థములు నీవు అనుభవిస్తావు అని చెప్పి దేవుడు దీవించాడు. అలాగే 39 చదవండి. 27 ఆదికాండం 27:39. నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. చాలండి. నన్ను కూడా దీవించయ్యా అని ఎలుగెత్తి ఏడ్చాడు ఆ తర్వాత వచ్చి కదా, లేటుగా. ఓకే, అందుకనే అపోస్తలుడైన పౌలును దేవుడు దర్శనం ఇచ్చాక ఏమన్నారు వచ్చి, నీవు తడువు చేయుట ఎందుకు, లేచి బ్యాప్టిజం తీసుకో. ఇప్పుడు వాక్యం విన్నారు కదా, తడవు చెయ్యకుండా అభిషేకం కొరకు కనిపెట్టి ప్రార్థించా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేటుగా వస్తే నష్టం అని మీకు తెలియాలని చెప్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేటుగా వచ్చాడు, ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో బతిమిలాడుకున్నాను. ఛాన్సులన్నీ పోగొట్టి అవకాశాలన్నీ నష్టం చేసుకొని అవివేకంగా అజ్ఞానంగా దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటిని తృణీకరించిన వాడు లేటుకొచ్చి నన్ను కూడా దీవించు అన్నాడు. అంటే మొత్తం ఉల్టా దీవించు కదా. భూసారం లేకుండా కాక ఆకాశం మంచు నీ మీద కురియకుండును. ఇదంతా శాపానికి గుర్తు. అంటే అభిషేకించబడి తొలకరి వర్షం, కడవరి వర్షం ఎవరి మీదికి దిగి వస్తుందో వారు ఆశీర్వదించబడిన జనాంగం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి దీవెనలకు వారు పాత్రులు అవుతారు. వారే కాదు, వారి కుటుంబాలు, వంశాలు దీవించబడడానికి కారణమవుతుంది. అది లేకపోతే అది శాపానికి గుర్తుగా, ఎండిపోయిన భూమిగా, మంటి పెడ్డల కింద నలిగి మురిగిపోయి కుళ్ళిపోయిన ఒక విత్తనంలా మన బ్రతుకైపోతుంది. ఆ స్థితి మనకు రాకుండానట్లుగా దేవుడు ఈ ప్రత్యేక దినాన్ని భూమి మీదకి చేసి చూపించి దాని విశిష్టతను మనకు నేర్పించి ఆ దినమునే ఎందుకు భూమి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకమును పంపించాడో మనం అర్థం చేసుకొని ఆయనలాగే ప్రథమ ఫలముగా మనం అర్పించబడినట్లుగా, ఆ వరుసలో ఆ జాబితాలో మనమును నిలబడినట్లుగా, ఆయన మృతుల్లో నుండి లేచినట్టే ఆ తరువాత తన వారు బ్రతికించబడతారు.
దేవునికి స్తోత్రం. ఉంది కదా 15:23లో దేవుడు బ్రతికించబడ్డాడు క్రీస్తు వచ్చినప్పుడు అన్నాడు. అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఫుట్ నోట్లో ఏముందంటే ఆయన ఆగమనమునందు, అంటే ఆ కొండ మీది ప్రత్యక్షమయ్యే ఆ ర్యాప్చర్ రోజున మనమందరం లేస్తాము. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు, తనవారు బ్రతికించబడుతుంది. సజీవులమై ఒకవేళ ఉంటే ఆయన ఎలా ఆరోహణమై వెళ్ళాడు, మనం కూడా వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని గొప్ప అనుభవాలు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవారు పొందుకోగలుగుతారు, నిలబడగలుగుతారు, సాతానుని జయించగలుగుతారు, యుక్తంగా ప్రార్థించగలుగుతారు. ప్రతి వాని చేనులో పైరు మొలచి పంట పండి దేవునికి అర్పణగా, అల్లాడింపబడే అర్పణగా అర్పించునట్లుగా. షులమ్మితి ఏమంటుంది? ఆయన నా ఉద్యానవనమునకే తెంచునుగాక, తనకిష్టమైన ఫలములు భుజించునుగాక అంటుంది. నీవే ఒక చేనైతే పంట పండి దేవునికి అర్పణగా నీవు అర్పించాలి. నీవే ఒక తోట అయితే ఆయన సమృద్ధిగా తిరిగినట్టు ఇష్టమైన ఫలములు భుజించినట్లుగా నీవు పండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా ఒక పంట పండాలి, ఒక పండు పండాలి, దేవునికి అర్పణగా అర్పించాలి అంటే నీవు పరిశుద్ధాత్మాభిషేకం అనే ఆ యొక్క తొలకరి వర్షం, కడవరి వర్షం నీ మీద కురవాలి. దేవుని వాక్యములో దాగి ఉన్న వాక్య సత్యముల రుచి అయిన దానిని జుంటి తేనెల దారుల కంటే మధురమైన వాక్యాన్ని నీవు స్వీకరించాలి. గ్రోలాలి అంటే కప్పబడిన మంచు కింద ఉన్న వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ చేతనే గ్రంథములో ప్రతి వాక్యాన్ని రాశాడు. ఆ కింద ఉన్న మర్మాన్ని, సత్యాన్ని, అర్థాన్ని గ్రహించగలిగిన స్థాయి మనకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎండెక్కాక వస్తే ఉండదండి, ఉందా? అది ఎండకు కరిగిపోననుంది. మీరు చదవండి కింద. అందుకని ఎండ రాకముందుకే వెళ్ళిపోవాలి. అందుకని ఒక గడి అంటూ ఒకటి రాబోతుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండడు. ఆయన కూడా సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మోకరించి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎందుకంటే మా ఊళ్ళు ఎవరు కనపట్టలేదు, చాలామంది లేకుండా పోయారు. ఎడిపోయారు లేదా వెళ్ళిపోయారు, ఎత్తబడ్డారు, ఆగమనంలో ఎత్తబడిపోయారు అని అంటే అయ్యో అవునా. అప్పుడు ప్రభా నన్ను అభిషేకించామంటే పరిశుద్ధాత్మనే లేడు, భూమి మీద దిగొచ్చాడు. సంఘం పురుడు పోసుకుంది, నానా రకాలు ఇంతగా ప్రపంచమంతా వృద్ధి చెందింది. అనేకులు ప్రభు కొరకు వచ్చారు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి విస్తారంగా. ఇక సంఘాన్ని సిద్ధం చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. మన ఆ తర్వాత తీరిగ్గా మనం మోకరించి స్తోత్రం స్తోత్రం. అప్పుడు 10 రోజులు చేస్తే వచ్చింది, ఇప్పుడు ఎన్ని రోజులు చేసిన రాదు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఎందుకు వచ్చాడో ఆ కార్యం ముగించబడింది, తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆలస్యం చేయొద్దు. తడవు చేయట ఎందుకు అని బ్యాప్టిజం కొరకు దేవుడు ఎలా త్వరపెట్టాడో ఈ విషయం కూడా అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నపుంసకుడికి వాక్యం చెప్పగానే ఇదిగో నీళ్ళు, నాకు బ్యాప్టిజం ఇవ్వడానికి ఏం మాట అన్నాడా? ఇంటికి వెళ్ళి మా ఇంటి వాళ్ళని అడిగి సంప్రదించి వస్తానే అన్నాడా? లేదు లేదు. నువ్వు విన్నావు కనుక వెంటనే ఈ దినము నుండి మొదలుపెట్టు. ప్రభుని అడుగు, నన్ను అభిషేకించు స్వామి. సంఘం పురుడు పోసుకున్న ఆ శుభదినం ఇదేనని నేను గ్రహించాను. ఎందుకు ఈ దినమును నువ్వు ఇంతగా చేశావో అది కూడా నాకు అర్థమైంది కనుక గ్రహింపు కలిగి నీలాగా నేను ఉండడానికి, నీలోకి పూర్తిగా మారడానికి, భూమి మీద నేనును ఫలించడానికి. ఆయన గురించి అనేక సార్లు మీకు చెప్పాను. ఆయన ఏ కాలేజీ స్థాపించలేదు, ప్రపంచమంతా ఆయన కాలేజీలు. ఏ స్కూలు స్థాపించలేదు, ప్రపంచమంతా. ఏ బుక్ రాయలేదు, ఒక కవిత కూడా ఆయన రాలేదు. ఆయన గురించి రాయడానికి సరిపోవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలాగా నీ ఉంటే నిన్ను గూర్చి చెప్పుకోవడానికి దేవదూతలు, దేవుడు సంతోషిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ద్వారా భూమి మీద అనేక కార్యాలు జరుగుతాయి, దేవుడు జరిగిస్తాడు. అది నీ ఇంటితోటే ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబంతోనే ప్రారంభం అవుతుంది, నీ వంశంలోనే ప్రారంభం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అట్టి ప్రత్యేకమైన అనుభవంలోకి మనం అందరం వద్దాం. విత్తబడుతున్న ప్రతి వాక్య విత్తనం మంటి పిల్లల కింద కుంగి మరి మురిగిపోకుండానట్లుగా
ఆ ఆత్మవర్షం కొరకు మనం అందరము ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును కాక. త్వరగా మోకరిద్దాం. హల్లెలూయా.